హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర బ్రాండ్ న్యూ 2 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. మనమున్న లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ బస్ డిపో ఆపోజిట్లో ఉన్నాము. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది మియాపూర్ బస్ డిపో అండి. దీనికి ఆపోజిట్లో ఉన్నాము. ఇప్పుడు ఇదే రోడ్ నుంచి ఇలా ముందుకు వెళ్తే మియాపూర్ ఎక్స్ రోడ్ వస్తుంది. మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్తామండి. మియాపూర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మయూరి నగర్కి వెళ్తామండి. మయూరి నగర్లో మన ఫ్లాట్స్ అనేది ఉంటాయి సేల్కి. ఇలా ముందుకు వెళ్తే బాచ్పల్లికి వెళ్తాము. ఈ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 410 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. HMDA పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80 to 90% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఇది రోడ్, ముందు రోడ్ వస్తుందండి. మన అపార్ట్మెంట్ ముందు రోడ్ ఉంటుంది. రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన అపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇటు పక్కన పార్క్ ఉంటుంది. మన ఈ అపార్ట్మెంట్ పక్కన పార్క్ ఉంటుంది, ప్లస్ ఫ్రంట్ సైడ్ కూడా పార్క్ ఉంటుందండి. టోటల్ గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏరియా వచ్చేసరికి రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. మీకు ఈ ఫ్లాట్కి సంబంధించిన డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీంట్లో 2 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తోనే ఉన్నాయండి. ఈస్ట్ కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, వెస్ట్ కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కార్ పార్కింగ్ కూడా స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డౌన్ సెల్లార్ ఉండదండి, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. ఈస్ట్ ఫ్లోర్కి 2 flats మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఇటు పక్కన వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వీడియోలో ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాము. ఇటు పక్కన స్టెయిర్ కేస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1270 SFTతోనే ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 41 square yards వరకు వస్తుందండి. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుంది. పూజా గదితో సహా ఈ ఫ్లాట్ అనేది ఉంటుందండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్, ఇది పూజా గది. ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, మంజీరా వాటర్ ఉంటుందండి, కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఉంటుందండి, CCTV కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, సోలార్ ఫెన్సింగ్ ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్న సరౌండెడ్ అన్ని రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఇది పార్క్ అండి. ఏదైతే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నామో అది పార్క్. మన అపార్ట్మెంట్ పక్కన కూడా పార్క్ ఉంటుంది. బాల్కనీలో నుంచి నిలబడితే కూడా పార్క్ కనిపిస్తుందండి, పార్క్ వ్యూ ఉంటుంది. వెంటిలేషన్ కూడా చూడొచ్చు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అసలు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు ఈ అపార్ట్మెంట్కి. ఇక్కడ మనం చూస్తున్న ఇది బాల్కనీ. ఇటు నుంచి కూడా రోడ్ చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్కి రోడ్స్ అలాంటివి ఏముండదండి. 100% వాస్తుతోని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది ఫ్లాట్కి. ఇది కామన్ వాష్రూమ్. దీని పక్కన ఇది బెడ్రూమ్ ఉంటుంది. రోడ్ సైడ్ విండో ఉంటుందండి ఈ బెడ్రూమ్కి. బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్లో ఉందండి. డిస్క్రిప్షన్లో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యామో ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. ఇది కిచెన్. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో షెల్ఫ్లు చేయించారు. ఈ అపార్ట్మెంట్కి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్.